అలనాటి మన చారిత్రక వైభవాన్ని చాటుతూ ఠీవిగా దర్శనమిచ్చే శత్రు దుర్భేద్యమైన చంద్రగిరి కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఉంది. దీన్ని నిర్మించాలని ఆదేశించింది సాక్షాత్తు ఆ తిరుమల శ్రీవారేనట. ఏమా కథ తెలుసుకుంది. అది 11వ శతాబ్దపు కాలం. విజయనగర సామ్రాజ్యాధీశుడు ఇమ్మడి నరసింహదేవరాయలు ఒక కోటను నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటూ ఉండేవారట. ఇమ్మడి నరసింహదేవరాయలు కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారికి ప్రియ భక్తుడు. ఓసారి తిరుమలకు వెళ్లి ఏడుకొండల స్వామివారిని దర్శించుకుని ఆలయం బయటకు రాగానే రాజు నెత్తిపై ఉన్న తలపాగాను ఆకాశంలో తిరుగాడుతూ ఉన్న ఒక గద్ద అమాంతంగా తన్నుకుపోతుందట. దీంతో రాజభటులు గ్రద్దను వెంబడిస్తారు. అది చంద్రగిరి అడవి వరకు వెళ్లి ఆ ప్రాంతంలో దాన్ని జారవిడిచి మళ్లీ ఎగిరిపోతుందట. ఆ గ్రద్దను వెంబడించి ఎట్టకేలకు తలపాగాను దొరకబుచ్చుకుంటారు రాజభటులు. ఈ విషయాన్నంతా రాజుకు వివరిస్తారట. అంతా సావధానంగా విన్న రాజు, మనం ఎప్పటినుంచో రక్షణ కోసం ఒక మంచి కోట నిర్మించాలని అనుకుంటున్నాం కదా, అందుకు అనువైన స్థలాన్ని చూపించేందుకు ఆ శ్రీవారే ఈ గ్రద్ద రూపంలో ఇలా చేసి ఉంటారని చెబుతారు రాజు. అలా ఇమ్మడి నరసింహదేవరాయలు చంద్రగిరిలో కోటను నిర్మించినట్లు తెలుస్తోంది. చంద్రగిరి కోటలో రాజమహల్ దాదాపు 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో, 95 అడుగుల ఎత్తుతో అత్యంత సుందరంగా నిర్మించబడింది. ఇంత పెద్ద కోట నిర్మాణంలో ఎక్కడ కూడా కలప వినియోగించకపోవడం ఈ కోట ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ కోట నిర్మాణంలో సున్నం, ఇసుక, పెద్ద సైజు రాళ్లను మాత్రమే వినియోగించడం విశేషం. అలాగే శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో చంద్రగిరి స్వర్ణయుగ వైభవంతో అలరారిందని, రాయలవారి పాలనలో ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి విక్రయించారని చరిత్ర చెబుతున్న విషయం మనకు తెలిసిందే.